వార్తా విశేషాలను వీక్షించేందుకు విఎంటి విశాఖ రామరాజు జిల్లా జీకే వీధి మండలం గారికొండ పంచాయతీ సీలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల పనసలబంద గ్రామ పరిసర అటవీ ప్రాంతంలో తేదీ మే 24, 2024న లభించిన మావోయిస్టు డంప్ కూంబింగ్ చేస్తున్న పోలీస్ పార్టీలను హతమార్చాలనే ఉద్దేశంతో నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ సీనియర్ కేడర్ పెట్టిన డంపుగా గుర్తించి వెలికి తీయడమైనది. ఇందులో లభించిన వస్తువుల్లో మందు పాత్రలు, ప్రేరణు పదార్థాలు మరియు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మావోయిస్టు పార్టీ భావజాలంతో కూడిన విప్లవ సాహిత్యం ఉన్నది. ఈ ప్రేరణు పదార్థాలు మావోయిస్టులకు ఎలా లభించాయనే కోణంలో దర్యాప్తు జరుగుతున్నది మరియు పరిసర ప్రాంతాలలో ఆధారాల కొరకు గాలింపు కొనసాగుతున్నది. మన ఇన్ఫర్మేషన్ సోర్సెస్ నుంచి వచ్చిన తర్వాత స్పెషల్ పార్టీస్ అలాంగ్ విత్ బీడీ టీమ్స్ ప్లస్ ఆర్ ఆఫీసర్స్ అక్కడ సేఫ్ ఎస్ఓపీస్ ఫాలో చేసిన తర్వాత అక్కడ నుంచి డిగ్ చేసి ఈ అన్ని ఎక్స్ప్లోజివ్ మటీరియల్ అనర్త్ చేయడం జరిగింది. ఇన్ టోటల్ మనకి 6 స్టీల్ క్యారేజ్ ల్యాండ్ మైన్స్ దొరికింది, 2 డైరెక్షనల్ మైన్స్ అక్కడ నుంచి దొరికింది, 1 KEL కంపెనీ ఎక్స్ప్లోజివ్ మటీరియల్ దొరికింది, 150 మీటర్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ వైర్స్, ఇది ఫ్లాష్ డెటోనేషన్ ఆర్ రిమోట్ డెటోనేషన్ కోసం వాళ్ళు పెడుతున్న దానికోసం దొరికింది. నేల్స్ అండ్ ఐరన్ నట్స్ ఈ 5 kgs యాజ్ స్ప్లింటర్ యూనిట్స్ మావోయిస్ట్ పార్టీ ఆర్ నోన్ టు యూజ్ ఇట్, అది కూడా మనకి డంప్ నుంచి దొరికింది. ఇంకా కొన్ని మావోయిస్ట్ లిటరేచర్ అది కూడా స్పాట్ నుంచి దొరికింది. ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది మావోయిస్ట్ వాళ్ళు అక్కడ పనసలబంద విలేజ్లోనే ఈ మట్టి లోపల ఇది అన్ని డంప్ పెట్టడం జరిగింది, సో దట్ ఇట్ కెన్ బి యూజ్డ్ అగేన్స్ట్ పబ్లిక్ సెక్యూరిటీ ఫోర్సెస్ అండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ విఐపీస్. సో ఇది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మనం చేస్తూ ఉన్నాము. అండ్ ఎవరు రెస్పాన్సిబుల్ ఉన్నారు ఫర్ దిస్ డంప్ రికవరీ, ఎక్కడ నుంచి వచ్చింది, ఎవరు ఫైనాన్స్ చేశారు, అది మనం ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఏదైనా ఫ్యాక్ట్స్ రివీల్ అయితే అది కూడా మనం మీడియా ఫ్రెండ్స్కి ఇన్ఫార్మ్ చేస్తాము. ఇంకా ఒకటి, ఐ వుడ్ లైక్ టు టేక్ దిస్ అపార్చునిటీ టు congratulate and compliment my team of officers, especially Additional SP Chintapalli Kishore Komi IPS garu, SI G Madugula Shrinu, SI Seeleru Ramakrishna and RSI Rohit for their exemplary performance, plus all men up to PC level వాళ్ళు అందరూ బాగా పని చేసుకున్నారు. ఇంకా ఒక సిఐ ర్యాంక్ ఆఫీసర్ అశోక్ కుమార్ ఈరోజు జాయిన్ లేకపోయారు, కానీ అతనికి కూడా బాగా ఎఫర్ట్స్ పెట్టేసి ఇన్ఫార్మర్స్తో కంటిన్యూస్గాను టచ్లో ఉండేసి ఇది అనర్త్ చేయడం జరిగింది. ఇంకా ఒకటి, మనం మీ మీడియా ఫ్రెండ్స్ ద్వారా మావోయిస్ట్ పార్టీస్ డైరెక్ట్లీ మళ్ళీ అపీల్ చేస్తూ ఉన్నాను. ఈ విధంగా ఈ యాంటీ పబ్లిక్ యాక్టివిటీస్ మీరు చేసుకుంటే ఏమీ లాభం రాదు. పబ్లిక్ టైమ్ అండ్ అగైన్ మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నారు, వాళ్ళు ప్రశాసన్ వైపు అడ్మినిస్ట్రేషన్ వైపు టర్న్ అయిపోతున్నారు, నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా మావోయిస్ట్ ఐడియాలజీ వదిలేయాలి. మన ఏపీ గవర్నమెంట్ తరపు నుంచి ఒక సరెండర్ పాలసీ ఉంది, అది వాడుకోవాలి. చాలామంది సరెండర్స్ కూడా ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ చేయడం జరిగింది. ఏమీ సపోర్ట్ వాళ్ళకి విలేజెస్ నుంచి రాదు. అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ అన్ని గ్రామం వాళ్ళు మావోయిస్ట్ ఐడియాలజీని వదిలేశారు. సో ఐ వుడ్ అపీల్ టు ఆల్ ద మావోయిస్ట్, ద ప్రెజెంట్ రిమైనింగ్ మావోయిస్ట్ లీడర్స్ అండ్ మెంబర్స్, వాళ్ళు కూడా మన దగ్గర వచ్చి సరెండర్ చేసుకోవచ్చు. విల్ టేక్ యాక్షన్ యాజ్ పర్ ద సరెండర్ పాలసీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ. క్యాష్ దొరకలేదు, ఓన్లీ ఎక్స్ప్లోజివ్ మటీరియల్ దొరికింది. అంటే ప్రస్తుతానికి మావోయిస్ట్ ఇది ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నాయి దానిపైన, కానీ మనకి ఒక లాంగ్ బార్డర్ ఉంది ఒడిస్సా అండ్ ఛత్తీస్గఢ్తో. సో అక్కడ LWE ఎఫెక్ట్ మీ అందరికీ తెలుసు ఎక్కువగానే ఉంది. మన చాలా పోరస్ బార్డర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అప్పుడప్పుడు రావడానికి కూడా ట్రై చేస్తూ ఉన్నారు. అది ఆల్రెడీ మనం లాస్ట్ టైం మీడియా బ్రీఫింగ్లో చెప్పడం జరిగింది. సో ఆ యాంగిల్ నుంచి మనం ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. అండ్ ఇఫ్ యూ గెట్ ఫర్దర్ డీటెయిల్స్ మన మీడియా ఫ్రెండ్స్కి ఇన్ఫార్మ్ చేస్తాం.